ఎక్కడున్నానంటే హైదరాబాద్కి వెళ్తున్నాను. ఈ వ్లాగ్ అయితే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట. ఎలా వస్తుందో ఏమో తెలీదు, బట్ మ్యాక్సిమం ఇక్కడ ఎన్ని రోజులు అయితే ఉంటానో అన్ని రోజులు వ్లాగ్ని అయితే షూట్ చేస్తాను, ఒకటే వ్లాగ్లోనే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అయితే చెప్పాను, ఇప్పుడే రివీల్ చేయను, బట్ పోను మీకే తెలుస్తుంది ఏంటి అని చెప్పి. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ అయితే వచ్చేసాము, ఇంకా తర్వాత బ్లాగ్ ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోయామండి. కానీ ఎర్లీ మార్నింగే బయలుదేరడం వల్ల కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ అయితే ఇంకా డిజైనర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ప్రశు గారి అవుట్ఫిట్స్ అయితే తీసుకుందామని చెప్పి ముందే మేము ఇవి డిజైన్ సెలెక్ట్ చేసుకొని మేము పెట్టినామన్నమాట. సో మేము గ్రేస్ డిజైనర్ స్టూడియో నుండి అయితే తీసుకున్నాము. అన్న అయితే చాలా బాగా డిజైన్ చేశారు అవుట్ఫిట్స్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే నా అవుట్ఫిట్స్ తీసుకుందామని చెప్పి నేను మూన్ లేడీ డిజైనర్ స్టూడియోకి అయితే వెళ్ళిపోయాను. ఇవన్నీ కూడా హైదరాబాద్ అండి, ఇది మనకు మణికొండలో ఉంటుంది. చాలా మంది నన్ను అడిగారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు, ఆ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు, బ్లాక్ డ్రెస్ ఫస్ట్ ఎపిసోడ్ లో వేసుకుంది ఇది అని చెప్పి. సో కంప్లీట్గా ఒక వీడియో చేసేద్దాం, అందరికీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ నేను నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా తిన దగ్గర అనమాట డిజైన్ చేసుకుంటుంది. సో తిన బొటిక్ నేమ్ వచ్చేసి మూన్ లేడీ డిజైనర్స్ బొటిక్. ఇది మణికొండలో ఉంటుంది హైదరాబాద్లో. అండ్ ఇక్కడికి రాగానే నాకు డిజైనర్ స్టూడియో కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇవన్నీ మీ ఓన్ కస్టమైజేషన్? ఒకవేళ వాళ్ళు కావాలి అనుకుంటే ఏదైనా పిక్ పంపించినా కూడా మనకి రిఫరెన్స్ దాన్ని బట్టి మనం చేసేస్తాం. ఓకే, తను పిక్ పంపించినా ఎవరైనా రెఫరెన్స్తో డిజైన్స్ అయితే చేస్తారు. అండ్ తన ఓన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. నేను వేసుకున్నాను కదా బ్లాక్ డ్రెస్, అది కూడా తిన ఓన్గా డిజైన్ చేసిందే అనమాట. సో తిన డిజైన్ చేసి పెట్టిండేది నాకు చాలా బాగా నచ్చి తీసుకొని నేను ఎపిసోడ్లో వేసాను. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా తినే అనమాట మనకు డిజైన్ చేసింది డ్రెస్సెస్. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా తన డీటెయిల్స్ అన్ని పెట్టానండి, తన లొకేషన్ కానివ్వచ్చు అన్నీ కూడా. వీళ్ళ దగ్గర మెన్స్ వేర్, ఉమెన్స్ కాంబో కలెక్షన్స్ అండ్ కిడ్స్ వేర్ అన్నీ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఏ డిజైన్ అయినా వేస్తారు. అండ్ ఈ షో గురించి చెప్పాలంటే ఇది చాలా అంటే చాలా స్పెషల్ అండి, ఎందుకంటే సుమా గారి యాంకరింగ్లో అండ్ ఫస్ట్ స్టెప్ కదా. అంటే మేము ఇప్పటి వరకు యూట్యూబ్ ఇవే చూసి నింటారు, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అయితే వేసాము. హోప్ మీరు అందరూ ఎపిసోడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డే అయితే షూట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ క్యారవాన్లో అయితే రెడీ అయిపోవాలి, ఇంకా డ్రెస్ అన్ని కూడా వేసేసుకొని. అని మీకు చెప్పలేదు కదా నేను ఎంత క్యారవాన్లో ఉన్నాను అని చెప్పి. ఇంకొద్దిసేపట్లో మీకే తెలుస్తుందిలే. ఈ బ్లాగ్ రిలీజ్ అయ్యే లోపల ఎపిసోడ్ కూడా వచ్చేసి ఉంటుంది. సో మీకు ఏంటి, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అదంతా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. అదిగో అక్కడంతా మేకప్ స్టఫ్ అయితే ఉంది. సో ఇంకా హెయిర్ స్టైల్ వేయించుకొని కొంచెం మేకప్ వేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అంతే. ఇదిగో చూడండి నేను ఎంత బాగున్నాను, క్యూట్గా. ఆయన ఏం ఎట్లున్నాను. మీకు డ్రెస్ లేదా? ఇయ్యలేదు, లేదు కొనుక్కోరు, డబ్బులు లేవు ఫ్రెండ్స్. మీకంటే డబ్బులు ఉన్నాయి, పండుగ చేసుకుంటారు. డబ్బులు లేవు ఫ్రెండ్స్, అట్లా అంటే పండుగ చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే ఒకరు హెయిర్ స్టైల్ చేసేస్తున్నారు, ఒకరు మేకప్ అయితే చేసేస్తున్నారు. ఎందుకంటే త్వరగా అయిపోవాలి కదా, మనకు అంత టైం ఉండదండి రెడీ అవ్వడానికి. లొకేషన్కి రాగానే ఫాస్ట్గా ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో రెడీ అయిపోయి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మేకప్ ఎందుకు అనుకోవచ్చు, మేకప్ లేకపోతే అక్కడ నంబర్ ఆఫ్ లైట్స్ ఉంటాయన్నమాట స్టేజ్ మీద. సో మనకు స్వెటింగ్ రావడం అని మన స్కిన్ అంతా కూడా డల్ అయిపోతుంది. సో అలా డల్ కాకుండా ఉండాలి అంటే ఇది కంపల్సరీ. ఇక్కడైతే కొంచెం ప్రిపేర్ అవుతున్నాం. ఎంట్రీ సాంగ్ ఉంటుంది కదా, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొంచెం ప్రిపేర్ అయిపోయాక ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ సాంగ్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. అక్కడ సాంగ్ కూడా బాగా వచ్చింది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది మేము ఏ సాంగ్ చేసాము ఏంటి అని చెప్పి. Amen.
ఇక్కడ జస్ట్ తను ఊరికే అలా ఎత్తలేకుండా చేయడం చేశారనమాట. నేనేం ఓవర్ వెయిట్ లేండి, ఊరికే అలా తను కామెడీగా చేశారు. అండ్ నెక్స్ట్ వెంటనే స్పాంటేనియస్గా సుమా అక్క కూడా వచ్చి మా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇప్పుడే మాకు లంచ్ బ్రేక్ అయితే వచ్చిందనమాట. సో మంచిగా లంచ్ చేసేసి ఇంకొంచేపు అలా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిపోవడమే. అండ్ మీరు నాకు తెలిసి ఎపిసోడ్ చూసే ఉండింటారు కదా, చూసింటే ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్స్కి ఇంకా మంచిగా ఏమంటారు ఇంప్రూవ్ అయ్యి మంచిగా చేస్తాం. అండ్ ఇదేంటంటే మా ఫస్ట్ షో కదా, కొంచెం నర్వస్గా ఉన్నా బట్ స్టిల్ మేము మేనేజ్ చేసినామని అనుకుంటున్నాం. ఇంకా ఏం చెప్పాలి, ఓకే గైస్ ఇప్పుడైతే నా డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఎపిసోడ్ చూసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది అక్కడ మేము ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామని. ఇది వంట అయితే చేస్తున్నాము, ఏంటి బోండాలు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు, వంట చేస్తాను బట్ ఇప్పటి వరకు నేను ఈ షోలో ఎన్ని వంటలు అయితే చేశానో అవి ఏవి నేను చేసింది లేదు, ఫస్ట్ టైం అక్కడ చేయడమే. బట్ స్టిల్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంతో మేనేజ్ చేస్తున్నాను. కానీ అందరూ నాకు వంట రాదు అనే ఫీలింగ్లోనే ఉన్నారు. నాకు కొంచెం కొంచెం వచ్చు, ఎప్పుడైనా మీకు కావాలంటే చెప్పండి, మీకు కూడా వచ్చి చేసి పెడతాను. లేదా నేను చేసినప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, వచ్చి తిని రివ్యూ చెప్పండి లైవ్లో ఎలా ఉందో ఏంటో అని. అప్పుడు చూపించాను కదా, ఇంటికి రూమ్కి వచ్చేసామన్నమాట. మా రూమ్ చూస్తే మీరు ఏంది ఇంత మెస్సీగా పెట్టుకున్నావా అంటారని చెప్పి, అంటే డ్రెస్సెస్ అవన్నీ అట్లా చిందరగా ఉన్నాయిలేండి. ఇప్పుడైతే టైం 10 o'clock అవుతుంది. ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు మండి ఇష్టం, అందుకే ఏది ఫేమస్ ఉంది ఇక్కడ మండి అని చెప్పి ఆ మండిని చూసుకొని దీంట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ తెలీదు, కొంచెం ఏమన్నా గలీజ్గా ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఇంకా నాకు బోల్డ్ అని చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు, అంత బ్లాంక్ అయిపోయింది. బట్ ఈ వ్లాగ్ కంటిన్యూస్గా చూడండి, మంచిగా ఉంటుంది అండ్ మంచి క్లిప్స్ అయితే వస్తాయి. తర్వాత లాస్ట్లో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇంకా ఫుడ్ అయితే తినేస్తాను. ఇది ఇంకా సెకండ్ ఎపిసోడ్ షూట్ నెక్స్ట్ డే. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ గెటప్ నాకు తెలిసి మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ పిక్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు. అండ్ షోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చాలామంది అడుగుతున్నారు ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అని. ఇది ఆహా OTT యాప్లో. నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసేసరికి 2 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీ థర్స్డే 7 o'clockకి ఆహా OTT యాప్లో అయితే ఈ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. బాగున్నాను, క్యారవాన్లో రియల్గా ఉన్నాను. ఇది నా సెకండ్ ఎపిసోడ్ లుక్ అనమాట. సో ఈసారి కొత్తగా మీరు అంటారు కదా హెయిర్ స్టైల్ మార్చాక ఎప్పుడు అదే హెయిర్ స్టైల్ అని చెప్పి, సో అందుకే ఈసారి వెరైటీగా కొంచెం బన్ వేయించుకున్నాను. ఒకసారి చూసి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నుండి మార్చ్ అక్క అని మాత్రం చెప్పద్దు, ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం అయిపోయింది అది ఎంత మాత్రం ఉందన్నది. ఏం లేదు, బాగుంది కదా. యాక్చువల్లీ లుక్ ఈ శారీ అంతా కూడా నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా. అక్కడ యాక్చువల్లీ నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు సుమక్క, నేను చాలా అందంగా ఉన్నానని. అంటే ఆబ్వియస్లీ అందంగా ఉంటాను కాబట్టి వాళ్ళకి కూడా అందంగా కనిపిస్తున్నాను. ఒకరికి దిష్టి చుక్కలాగా ఉందని చెప్పా నాకైతే. అవును, ఫ్రెష్ నా పక్కన దిష్టి చుక్కే, ఎందుకంటే అందాన్ని ఇట్స్ ఓకే గైస్, అట్లాంటి పట్టించుకోవద్దండి, అవన్నీ ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ నా లుక్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ చెప్పకపోయినా పర్లేదు, అక్కడ ఎపిసోడ్ చూసాక. సో చెప్పేది మర్చిపోతుంది, కాల్సిగా చేయొద్దు, మర్చిపోతానంటూ ఏం చెప్పాలనుకుంటా. నా దాంట్లో కామెంట్ చేయకపోయినా పర్లేదు, అక్కడన్నా చెప్పండి, అక్కడ కూడా చూస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పటికైతే ఇంతే, ఇంకా ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాను. పూతరేకులు చేసేది రాలా ఫ్రెండ్స్, పూతరేకులు
పూతరేకులు వాళ్ళు పిండి కూడా కలిపించినారు. ఎపిసోడ్ లో చూసినాక అట్లీస్ట్ చూడండి పిండి కలిపించినారు. జస్ట్ ఆ గుడ్డ తీసుకొని ఆ దాంట్లో ఆ బియ్యం పిండిలో ఇట్లా నానిపి దాని కొండపైన ఇట్లా వెళ్ళా, అది కూడా రాలే. అది అంత ఈజీ ఏం కాదు అసలు. మా ఊరు సైడ్ పూతరేకులు ఇవన్నీ చేసేది ఎక్కడ ఎవరు మా నేనన్నా చేసాను. ఈయన దోశలు వేస్తున్నాడు పాట్ మీద, ఎవరైనా ఇట్లా లేయర్ వేయలే, ఈయన దోశ వేస్తున్నాడు. దోశ వేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్? అందుకే ఎనీవే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది లేండి ఎవరు బాగా చేశారు. గతి లేనప్పుడు గంజే బెటర్ అంటారు కదా, ఆ టైంలో నేను ఆ హెల్ప్ అన్నది చేసిన. ఓకేనా? ఇట్స్ ఓకే. కానీ దాన్ని స్టెప్ అంతా పెట్టి నీట్ చేసింది. స్టఫ్ ఇట్లా ఇట్లా జరుగుతాను. ఇది మసాలా పూరి, పానీపూరి ఎపిసోడ్ చూసినాక మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ చూసి ఉంటారు, చూసినాక మీకే తెలిసి ఉంటుంది నేను ఎంత బాగా చేసినాను ఏమి అని చెప్పి. నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వంట చేయడానికి పోతున్నాము. సో అది చేసేసాక మళ్ళీ నేను చేస్తాను, మీరు చూస్తారు, నేను చేస్తాను. ఆ పాపం పక్కన సైడ్ క్యారెక్టర్ నిలబెడతాం. చేసేది రాదా ఏదో. కప్పు మాదే బిగులో మాట ఇచ్చాను షేర్ఖాన్, అనంతపూర్కి కప్పు తీసుకొని వస్తానని. సో మీరు చూసారు కదా బ్లాగ్ మొత్తం. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే నేను మిస్ అయినాను, అంటే షూట్ చేయలేదు. సో ఉన్న క్లిప్స్ మాత్రమే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఇంక ఇప్పుడు మళ్ళీ ఏంటి, వీడియో స్టార్టింగ్లో కార్లో పోయినాను, వీడియో ఎండింగ్ కూడా కార్లోనే ఇస్తున్నాను, అంటే మళ్ళీ ఇంకొక షెడ్యూల్కి కూడా వెళ్తున్నాను అనమాట. సో ఆ వీడియో ఎండింగ్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాను. హోప్ మీరు మొత్తం ఎపిసోడ్స్ కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి 2 ఎపిసోడ్స్ వచ్చేసి ఉంటాయి. సో 2 ఎపిసోడ్స్ మీరు చూసింటే నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎవరైనా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. బాయ్.